వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు సెన్సెక్స్ 447 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 150 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 156 పాయింట్స్. నిఫ్టీ మిడ్ క్యాప్ 718 పాయింట్స్ పెరిగింది. అలాగే ఇక్కడున్న టాప్ గెయినర్స్లో టాప్ 3 గెయినర్స్ ఎందుకు పెరిగాయి? యుఎస్ సిపిఐ డేటా అంచనాల కంటే తక్కువ 2.7 నమోదైంది. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆశలు పెరిగాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో మంచి పాజిటివ్నెస్నే చూపించిందని చెప్పాలి. అమెరికా మరియు ఆసియా మార్కెట్లో లాభంలో ఉండటం వల్ల భారతీయ ఇన్వెస్టర్లు కూడా సెంటిమెంట్ కనిపించింది. అందుకే ఈరోజు మన మార్కెట్ కూడా గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా ఉందని మన మార్కెట్లో కూడా ఇన్వెస్టర్లు సానుకూల సెంటిమెంట్ని కనిపించాయని చెప్పవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ షేర్లు కూడా మంచి మూవ్మెందుకునేనే చెప్పాలి. శ్రీరామ్ ఫైనాన్స్ డీల్ ప్రభావంతో బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సి షేర్లలో కొనుగోలు పెరిగాయి. రూపాయి రికవరీ అవుతుందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా రూపాయి పడిపోతుంది. ఈరోజు డాలర్తో పోలిస్తే 90 కంటే దిగువ 89.96. మరీ అంత కాకపోయినా కాస్తంత బలపడింది అని చెప్పాలి. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల రూపాయి కోలుకోవడం మార్కెట్కు మంచిదైంది అనే చెప్పాలి. టాటా ఎల్క్స్ ఈరోజు మంచి బూమ్ అందుకునే చెప్పాలి. నెట్ ప్రాఫిట్లో మంచి ఫలితాలు చూపించింది. ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో రెవెన్యూ నంబర్స్, లాభాలు, నెట్ ప్రాఫిట్ మరియు ఆధారం రెవెన్యూ అంచనాలు మించి ఉండటంతో షేర్ ధర పెరగడానికి ఒక మంచి అప్డేట్ అనే చెప్పొచ్చు. రవాణా రంగంలో టాటా ఎల్క్స్ ఆదాయంతో ఎక్కువ భాగం రవాణా ట్రాన్స్పోర్టేషన్ విభాగం నుండి వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ మరియు సాఫ్ట్వేర్ డిజైన్ వెహికల్స్ ఎస్డివి తయారీ పెరుగుతుంది. ఈ రంగంలో ఉన్న పెద్ద కంపెనీలతో టాటా ఎల్క్స్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల స్టాక్ మంచి రేటింగ్లోనే ఉందని చెప్పొచ్చు. టాటా గ్రూప్ చెందిన టాటా కంపెనీ మోటార్స్ మరియు ఎలక్ట్రిక్స్ తయారీలో వాటికి డిజైన్స్ మరియు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇచ్చే టాటా ఎల్క్సీ ఇది పెద్ద ప్లస్ పాయింట్. బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇచ్చింది. ఒకసారి ఆ రేటింగ్ మీరు చెక్ చేయొచ్చు. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ, స్వదేశీ బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్కు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ షో చేస్తున్నాను. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. బికాస్ యువర్ ఓన్ రిస్క్. మళ్ళీ నా ఛానల్లో చూపించమని నన్నేం అడగద్దు. 3,300 కోట్లు డిసెంబర్ 19 అనగా శుక్రవారం ఈరోజు వడాఫోన్ ఐడియా షేర్లు భారీ లాభాలు నమోదు చేశాయి. కంపెనీ అభివృద్ధి ప్రణాళికలకు మద్దతుగా దాని అనుబంధంగా సంస్థ భారీ నిధులు సేకరించింది. ఆ కారణంగా ఈరోజు స్టాక్ ఫుల్ గ్రీన్లో ఉంది. అన్లిస్టెడ్, అన్రేటెడ్ మరియు సెక్యూర్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎన్సిడీస్ జారీ చేయడం ద్వారా ఈ నిధులు సేకరించారు. విఐ యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన వడాఫోన్ ఎయిర్టెల్ టెలికాం విఐటిఐఎల్ ఈ ఇష్యూకి అద్భుతమైన స్పందన లభించింది. పెద్ద ఎన్బిఎఫ్సిలు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు, ఎఫ్పిఐ మరియు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏఐఎఫ్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. లిక్విడిటీ పెంపు, క్యాప్సిక్ విస్తరణ, పెట్టుబడిదారులకు నమ్మకం, దీర్ఘకాలిక వ్యూహాలపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫండ్ రైజ్ ప్రతిబింబిస్తూ సిఇఓ అభిజిత్ కిషోర్ తెలిపారు. అందుకే ఈరోజు ఏకంగా 4% పెరిగి ₹11.74 వద్ద ఇంట్రాడే గరిష్టంగా తాకింది. 2025లో 45% పైకి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more updates.